పద్మావత్ మూవీలో లీడ్ రోల్ పోషించే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు చెప్పండి. మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఆ పనే చేశాడు. సంజయ్ లీలా భన్సాలి మ్యాగ్నమ్ ఓపస్ చిత్రంలో ప్రభాస్ కి రాజా రావల్ సింగ్ పాత్రను పోషించే అవకాశం వచ్చిందట. కానీ ఆయన దాన్ని వదులుకోవడంతో ఆ పాత్రను షాహిద్ కపూర్ పోషించాల్సి వచ్చింది. ఇంకో విషయం తెలిస్తే మరీ సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. మన ప్రభాస్ కి ఈ ఆఫర్ వచ్చినప్పుడు రాణి పద్మావతి పాత్రకు ఐశ్వర్య రాయ్ను అనుకున్నారట. అయినా ఆ సినిమాను ప్రభాస్ తిరస్కరించాడని తెలుస్తోంది. పద్మావతి సినిమాలో దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. కానీ వారిద్దరూ కలిసి సింగిల్ ఫ్రేమ్ ని కూడా పంచుకోకపోవడం విశేషం. ఈ సినిమాలో రాజా రావల్ సింగ్ పాత్రలో ప్రభాస్ కి అవకాశం వచ్చినప్పుడు పాత్రధారుల ఎంపిక జరుగుతోందట. అప్పుడే ప్రభాస్ కూడా బాహుబలి 2ని కంప్లీట్ చేసుకుని ఫ్రీ అయి ఉన్నాడట. అయితే పద్మావతిలో తన పాత్ర తన రేంజ్ కు తగ్గట్టు లేదని ప్రభాస్ భావించడమే సినిమా అంగీకరించకపోవటానికి కారణంగా తెలుస్తోంది. పద్మావత్ సినిమా గురించి చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. అయినా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2018లో బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా నార్త్ అమెరికాలో ప్రభాస్ బాహుబలి కలెక్షన్స్ ను బీట్ చేసి సంచలనం సృష్టించింది. ఓవర్సీస్ వసూళ్లను పరిశీలిస్తే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూకేల్లో బాహుబలి కంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టింది.